ఇప్పటి వరకు సాగిన పనులు ఎన్ని, ఇక ముందు జరగాల్సిన పనులేంటి? దీనిపై అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలకు దిశానిర్దేశం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు దగ్గరికి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు దగ్గరికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రాజెక్ట్ పనులు, కొత్తగా చేపట్టే నిర్మాణాలపై ఇంజనీర్లతో చర్చిస్తున్నారు. అంతర్జాతీయ నిపుణుల బృందం సూచనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం కూడా తెలిసిందే. దీంతో పాటు సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం కూడా జరగబోతోంది. 2027 కల్లా ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ఏపీ సర్కార్ ప్రణాళిక రచిస్తోంది. మేఘా ఇంజనీరింగ్ తోనే ఈ పనులు కొనసాగించాలని మరొక నిర్ణయం కూడా తీసుకుంది ప్రభుత్వం. పోలవరం నుంచి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఏం జరుగుతోంది? ఒక పక్క అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎంతసేపు పాటు పోలవరంలో సీఎం ఉండబోతున్నారు? ఇవాళ స్కెడ్యూల్ ఎలా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి పోలవరం పర్యటనకి ముఖ్యమంత్రి వచ్చారు. ప్రస్తుతం ఆయన కొద్ది నిమిషాల క్రితమే పోలవరం సైట్కి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనకి అధికారులు కావచ్చు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయన్ని వెల్కమ్ చేస్తున్నారు. వెంటనే ఆయన ప్రస్తుతం ప్రాజెక్టుకి సంబంధించి క్షేత్ర పర్యటన చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన అక్కడి నుంచి కాన్వాయ్ బయలుదేరి మొత్తం ఎక్కడైతే ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించబోతున్నారు. ప్రధానంగా ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయో ఆయనకు అధికారులు వివరించబోతున్నారు. చాలా కీలకమైన పర్యటనగా దీన్ని చూడాల్సిన నేపథ్యం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి 6 నెలలు పూర్తయింది. 6 నెలల లోపల ఈలోపు దాన్ని ప్రారంభించడానికి అనేక సన్నాహాలు చేశారు, అనేక యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. దానికి సంబంధించి ఎక్కడి నుంచి పనులు ప్రారంభించాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో లోపల ఉన్న కాపర్ డ్యామ్తో పాటు గైడ్ బండ్ కొట్టుకుపోయింది, అలాగే డయాఫ్రామ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. మిగతా ఇప్పటివరకు నిర్మించిన నిర్మాణాలన్నీ పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నాయి. సో వాటన్నిటిని తిరిగి పునర్నిర్మించాల్సిన పరిస్థితి. దానికి ఎక్కడి నుంచి నిర్మించాలో తెలియలేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి గోదావరికి. దీంతో గోదావరి ఈ ప్రాంతంలో, పోలవరం ప్రాంతంలో భారీ ఎత్తున వరద నీరు ఉండడంతో ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా జరగలేదు. సో ఇప్పుడు వాటర్ని ప్రాజెక్టు బేస్లో డ్రైన్ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. వాటర్ని కొంత దూరం, ఏదైతే ప్రధాన డ్యామ్ ఉందో దానికి కొద్ది దూరంలో ఒక బ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేసి వాటర్ని అక్కడ ఆపించి తర్వాత ఇక్కడ లోపల ఉన్న బ్యాక్ వాటర్ని వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ కాపర్ డ్యామ్ల పరిస్థితి ఏంటి, ఆ తర్వాత గైడ్ బండ్ పరిస్థితి ఏంటి తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రధానంగా డయాఫ్రామ్ వాల్ నిర్మించాలన్న ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి ఇప్పటికే అంతర్జాతీయ నిపుణులు వచ్చి దానికి సంబంధించిన గతంలో నిర్మించిన బావర్ సంస్థ ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చారు. దానికి సంబంధించి డయాఫ్రామ్ వాల్ని మళ్ళీ తిరిగి నిర్మించకపోతే ముందుకు వెళ్ళలేని పరిస్థితి. దాదాపు అందుకోసం 1000 కోట్లు ఖర్చు అవుతాయి. దీనికోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ప్రత్యేకంగా సమావేశమై దానికోసం ఒక తీర్మానాన్ని చేసింది. తీర్మానం చేసి దాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్కి పంపించింది. ఆ తర్వాత దాని ఆమోదం లభించింది. దానికి సంబంధించిన డిజైన్లను ఈరోజు ఖరారు చేయబోతున్నారు. అదే సమయంలో డయాఫ్రామ్ వాల్తో పాటు మిగతా ఏదైతే గైడ్ బండ్కి సంబంధించి కావచ్చు, కాపర్ డ్యామ్ల పరిస్థితి ఎలా ఉంది, మిగతా డయాఫ్రామ్ వాల్తో పాటు ECRF ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఒకదాన్ని ప్రారంభించబోతున్నారు. దాన్ని కూడా ప్యారలల్గా కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డయాఫ్రామ్ వాళ్ళకి దాదాపు 1 సంవత్సరం పడుతుంది. దాని తర్వాత మళ్ళీ ECRF స్టార్ట్ చేస్తే దానికి 1 సంవత్సరం పడుతుంది. అంత టైం లేదు కాబట్టి ప్యారలల్గానే వీటిని ఏర్పాటు చేయాలని చెప్పి, వీటిని నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలోనే రెండింటిని సైమిల్టేనియస్గా ప్రారంభించాలంటే అంత సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఈ జర్మనీకి సంబంధించిన బావర్ కంపెనీ దీన్ని నిర్మిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఇతర దేశాల నుంచి మిషనరీ రావాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించి ఇతర దేశాల నుంచి మిషనరీ ఇక్కడికి రావడం ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేపడుతుంది. దీనికి సంబంధించి మిగతా అవసరమైన ప్రాథమిక వసతులు కల్పించడానికి కావచ్చు, లేకపోతే ప్రాథమికంగా డయాఫ్రామ్ వాల్ నిర్మించడానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని తెప్పించడం కావచ్చు, ఆ కూలీలను రప్పించడం కావచ్చు, ఆ వాహనాలను రప్పించడం కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యం కల్పిస్తుంది. సో మొత్తానికి ఒక యుద్ధ ప్రాతిపదికన దీన్ని ప్రారంభించి 3 సీజన్ల లోపల దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2027 డిసెంబర్ కల్లా డయాఫ్రామ్ వాల్తో పాటు ECRFతో పాటు కాలువలకు సంబంధించి కొన్ని ఏదైతే ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి, అదే సమయంలో R&Rకి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ పరిష్కరించడానికి అవసరమైన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపు ఈ 2 సంవత్సరాల్లో
12,157 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇప్పటికే 3,000 కోట్లను మంజూరు చేసింది. సో ఈ నేపథ్యంలో నిధులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి అవసరమైన వర్క్స్ని ప్రారంభించడానికి మాత్రం యుద్ధ ప్రాతిపదికన ఈ రోజు ముఖ్యమంత్రి షెడ్యూల్ని ప్రకటించబోతున్నారు. ఎప్పటి నుంచి ఏ పనులు ప్రారంభం కాబోతున్నాయి, వాటికి ఎప్పటి లోపల పూర్తి కాబోతున్నాయి, ఈ రోజు ముఖ్యమంత్రి తన షెడ్యూల్ ప్రకటించబోతున్నారు. రైట్ ఈశ్వర్, టార్గెట్ 2027 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే. ఇది కూటమి సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయం. మరోవైపు కేంద్రం నుంచి నిధులకు ఎలాంటి డోకా లేకపోవడంతో పోలవరం పనులు మరింత స్పీడ్ అందుకున్నాయని చెప్పాలి. ఇవాళ పోలవరం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. కొద్దిసేపు క్రితమే ఆయన పోలవరం చేరుకున్నారు. అధికారులతో ఆయన సమీక్షిస్తున్నారు. ఇవాల్టి సమీక్ష తర్వాత పనులపై సీఎం చంద్రబాబు ఒక షెడ్యూల్ ప్రకటిస్తారని చెప్తున్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఈ 5-6 మంత్స్లో కూడా దగ్గర ఒక 15-20 సార్లు ఈ రివ్యూస్ పెట్టి పోలవరాన్ని కూడా ఒక తుదురుపు తీసుకురావడం జరిగింది. అందులో మీరు చెప్పినట్లుగా ప్రధానంగా ఏదైతే డీవాల్ ఏదైతే ఉందో ఆ రోజు మనం 18 నెలలు కష్టపడి ఆ రోజు నిర్మాణం పూర్తి చేస్తాం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాని మీద ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. అందుకని ఈరోజు మళ్ళీ డీవాల్ని మళ్ళీ కొత్తగా, ఎందుకంటే రిపేర్స్ చేయాలా లేకపోతే కొత్తది నిర్మాణం చేయాలనే ఆలోచనకి ఆల్రెడీ కొత్తది నిర్మాణం చేయలేనటువంటిది యాక్సెప్ట్ చేశాం. కాబట్టి వీడు డీవాల్ అనేది ఒక చోట 20 మీటర్స్, ఒక చోట 90 మీటర్స్, అట్లా డిఫరెంట్ లేయర్స్లో ఉన్నటువంటి పరిస్థితి. అందుచేతనే ఆ డీవాల్ది కూడా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే చిన్న కమ్యూనికేషన్ అంటే ఆ ఏజెన్సీలకి అదేవిధంగా మేము రివ్యూలు చేసినట్లకి కూడా ఆ డీవాల్ స్టార్ట్ చేయడంలో కానీ ఎండింగ్ విషయంలో కానీ అంటే ఎందుకంటే దానికి కూడా మెషినరీస్ ఇవన్నీ కూడా మరి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి రావాల్సి ఉంటుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా ఏదైతే మెగా ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో డయాఫ్రమ్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కన్స్ట్రక్షన్కి గతంలో ఎక్స్పీరియన్స్ ప్లస్ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంది కాబట్టి బావర్ వాళ్ళనే చేసుకోమన్నారు. వాళ్ళతో ఒప్పందం కూడా